ఓ నల్ల బాళ్ళు నేను తీస్తారా అంతసేపు వదిలిపోతా నువ్వు జిమ్ చేయడం మొదలుపెట్టు. నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఒక 10 రోజుల ముందర నెల్లూరు టౌన్ కార్పొరేషన్, నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన మార్టిగేజ్ స్కామ్ గురించి మీ ముందరకు వచ్చాను. ఒక నెల్లూరు పట్టణమే కాదు, ఈరోజు గూడూరు, కావలి, ఒంగోలు, విజయవాడ, వైజాగ్, కర్నూలు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మార్టిగేజ్ స్కామ్ జరిగిందనేది వాస్తవం. అన్నీ బయటకు తీలేను కాబట్టి, ఒక నెల్లూరు కార్పొరేషన్లో మా ఊరు కాబట్టి నేను మొత్తం డేటా తీసి మీ ముందరకు తీసుకొని రావడం జరిగింది. ప్రెస్కి అంతా ఇచ్చాం, ఆఫీషియల్స్కి అంతా ఇచ్చాం. ఈ రోజుకి కూడా ఇంత కూడా ఇన్వెస్టిగేషన్ జరగలేదనేది వాస్తవం, అసలు పట్టించుకోలేదనేది వాస్తవం. ఈరోజు నేను చెప్తున్నా ఇన్ని ఫైల్స్ నేను మీకు అందరికీ చూపించా మొన్న ప్రెస్ మీట్లో. ఈరోజు నేను అడుగుతున్నా, బయట వాళ్ళు వచ్చి మార్టిగేజ్లు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళ పేర్లు ఇచ్చా, ఆధార్ కార్డు నంబర్లు ఇచ్చా, ఫోటోలు ఇచ్చా, ఇప్పటికి కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు, దీని మీద విచారణ ఉండదు అని నాకు అర్థమైపోయింది. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి కరెక్ట్గా వారం లోపల దీని మీద హైకోర్టుకు వెళుతున్నాం. అట్లీస్ట్ న్యాయస్థానం అన్నా ఇక్కడ జరిగిన అవినీతి, ఆ న్యాయస్థానం అన్నా మాకు న్యాయం చేస్తుందని మేమందరం భావిస్తున్నాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదిగో 2 మార్టిగేజ్లు రిలీజ్ చేశారు, 2 ఒకే ఫైల్ నంబర్, ఒకే ఫైల్ నంబర్ రెండిటికి. ఎట్లా వస్తాయా రెండిటికే ఒకే ఫైల్ నంబర్ అంటే? ఎందుకు ఇప్పుడు ఇంత మొహమాటం ఎందుకని అడుగుతున్నా. అన్నిటికీ ఒకే ఫైల్ నంబర్ వేసి మొత్తం రిలీజ్ చేసేయండి. ఈరోజు నేను చెప్పేది ఒకటే, మార్టిగేజ్ స్కామ్లో ఫార్జరీ జరిగిందనేది చాలా తక్కువ. ఫార్జరీ అనేసి ఒక 6 ఫైల్స్ చూపించి పెద్ద పెద్ద ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్సు, పెద్ద అసిస్టెంట్ కమిషనర్లు, పెద్ద ఆఫీషియల్స్ అందరినీ ఈరోజు కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆనం అనే వ్యక్తి సహకరించడు అని కూడా నీకు మనవి చేస్తున్నా. ఫార్జరీ అని 5 మందిని అరెస్ట్ చూపించి పాపం ఆ టీపీఓల్ని, ఆ చిన్న వ్యక్తుల్ని మీరు అరెస్ట్ చేసేసి పెద్ద చేపలు, బాగా తినిన చేపలు, కోట్ల రూపాయలు తినిన చేపలను మాత్రం మీరు పట్టుకోరా? వైసీపీ నాయకుల హస్తం దీంట్లో లేదా? ఐఏఎస్ ఆఫీసర్స్ హస్తం దీంట్లో లేదా? లేకపోతే ఈ స్కామ్ ఎలా జరిగిందని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే అంత లెక్కలేంతనమా? 5 మందిని అరెస్ట్ చేయడం కాదు. ఈరోజు ఇన్ని ఫైల్స్, నేను 73 ఫైల్స్ తీసా, ఇంకా 110 ఫైల్స్ ఉన్నాయి తీయాల్సినవి. అవి కూడా తీస్తాం, హైకోర్టుకు వెళతాం, సిబిఐ ఎంక్వైరీ కాకపోతే సిఐడి ఎంక్వైరీ అన్న అడుగుతాం. ప్రతి దీంట్లో పాల్గొన్న 2 ఐఏఎస్ ఆఫీసర్లు, హరిత గారు, వికాస్ మర్మత్, 2 జైలుకి పంపించేది ఖాయం అని కూడా నేను మనవి చేస్తున్నాను. చెన్నుడు అసిస్టెంట్ కమిషనర్, ఈ పెద్ద తలకాయలందరూ కోట్ల రూపాయలు తినేసి ఇష్టం వచ్చినట్టు మార్టిగేజ్లు రిలీజ్ చేశాడు. అసలు ఏపీ అపార్ట్మెంట్స్ బిల్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏం చెప్తుంది? ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేకపోతే అసలు అపార్ట్మెంటు అసలు ఉండేదానికి లేదు. ఎందుకు ఉండేదానికి లేదు అంటే, అది జీవించేదానికి సరైన వసతులు, ఫైర్ గేర్ అన్నీ ఉండాలి. అప్పుడే నీకు ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓసీ లేకుండా మార్టిగేజ్ లెటర్ రిలీజ్ చేస్తారా? మీ అబ్బసొత్తా?
దానికి బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకయ్యా? మీరు బోర్డు పెట్టేయండి కార్పొరేషన్ కాడ, బిల్డింగ్ కట్టుకోవాలంటే 20 లక్షలు, అన్ని అనుమతులు కావాలంటే 10 లక్షలు, ఆడొచ్చి లంచాలు ఇచ్చేసి మీరు సంతకాలు పెట్టేసి వాళ్ళు కట్టుకుంటారు బిల్డింగ్లు. 2,40,00,000 రూపాయలు ఒక ఫైల్ మీద నోటింగ్ పెట్టున్నారు కట్టాలని, డబ్బులు రిలీజ్ చేసేస్తారా? ఇది కార్పొరేషనా మీ ఇంట్లో లెక్కలు రాసుకునేదా? అర్థం పర్థం ఉండాలి. ఎట్టిచ్చారా మీకు ఐఏఎస్ ఆఫీసర్స్ అని ఈరోజు ప్రశ్నిస్తున్నా. what brains do you guys have? You all become IAS officers today and you don't know the bloody basics. I'm questioning the IAS cadre today. How can you have officers like this who digress, who go against every rule in the rule book and they get away with it? No, it's not going to happen. We are going to go to the High Court and let's see what happens. We'll make all these guys pay for all their mistakes that they have done. So ఇప్పుడు ఏదో పెద్ద స్కామ్ అయిపోయింది, ఫాజరీలు చేసేసారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇదంతా ఒత్తి నాన్సెన్స్, అంతా అబద్ధం. ఇది జరిగింది పథకం ప్రకారం 10 నుంచి 15 కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేది వాస్తవం. దీంట్లో పెద్ద పెద్ద వైసీపీ నాయకులు ఆ కాలంలో ఆ ప్రభుత్వంలో జరిగిన స్కామ్ అని కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నా. హైకోర్టుకు వెళుతున్నాం, త్వరలో హైకోర్టులోనే తేల్చుకుంటామని కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడేదే వ్యక్తి ఒకసారి ఓడిపోయి బెత్తంతో కొట్టిన బుద్ధి రాని రోజక్క కాదు. వరదలు వచ్చినాయి, లోకేష్ హైదరాబాద్లో ఉన్నాడా? నువ్వు ఆడున్నా వాళ్ళ ఇంట్లో? నువ్వు చూసా లోకేష్ ఆడున్నాడా? లోకేష్ ఆడున్నాడో మాకు తెలుసా? నీకు తెలుసు. నువ్వు ఇటలీకి పోయావు, మాకు తెలియలా? నీ ఫోటో పెట్టింది నేనే కదా, ట్రిమ్గా టైట్గా అసలు ఆ డ్రెస్ వేసుకొని. అసలు ఎవర్రా ఈమె ఫారినర్ అనుకున్నా చూసి. రోజెక్క ఇటలీలో, నువ్వు మాత్రం ఇటలీకి పోవచ్చు, కాన్స్టిట్యువెన్సీని వదిలేయచ్చు. కాన్స్టిట్యువెన్సీలో అడుగులో పెట్టు, మీ కార్యకర్తలకు ఏమవుతుంది ఏమన్నా పట్టించుకున్నామే? నువ్వు మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించడం. 24 గంటలు ఆడ పని చేస్తున్నారు. మీ వాడు వచ్చాడు, గేట్లు అన్నాడు, ఆ ఫ్లడ్ అన్నాడు, ఆ కాగితం సరిగ్గా కాదు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పంపిస్తావు, ఏం చేయాలా? ఆ కాగితం ఇచ్చి చదివించాలి, 15 సార్లు చదివించండి, అదన్నా కరెక్ట్గా చెప్తాడు. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ప్రతి మంత్రి ఇంక్లూడింగ్ నారా లోకేష్ ఇంత కష్టపడుతుంటే హైదరాబాద్లో ఉన్నాడంట. హైదరాబాద్లో నేను అడుగుతాను, అసలు బుద్ధిని మాట్లాడుతున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడతావా? సైజు పెరగడం కాదు, బుద్ధి కూడా పెంచుకో. నువ్వు మర్యాదగా మాట్లాడితే మేము మర్యాదగా మాట్లాడతాం. మొన్న చెప్పాను నేను, తిరుమలలో వద్దు అన్నా, చెప్పానా లేదా? మళ్ళీ తిరుమల దగ్గరికి వచ్చి ఆమెకి మళ్ళీ సరే నీకు దర్శనం ఇచ్చారు, ఇక్కడ మా వాళ్ళని కూడా నేను విమర్శించాలి కదా. ఆమెకేందా ప్రోటోకాల్ దర్శనం ఇచ్చేదా? ఆమెకు మళ్ళీ ఒక షాల్వా, పెద్ద షాల్వా, డబుల్ షాల్వా కావాలి ఆమెకి. సింగిల్ షాల్వా జరగదు, డబుల్ షాల్వా కప్పి పంపిస్తారు. ఏంది ఇది? కరెక్ట్ కాదని కూడా నేను మనవి చేస్తున్నాను. అసలు తిరుమల నువ్వు దర్శనం తీసుకున్నావు, నువ్వు ఒక ఎక్స్ మినిస్ట్రీ, వాళ్ళు ఏదో నీకు దర్శనం ఇచ్చా, నువ్వు బయటకు వచ్చి నువ్వేం మాట్లాడతావు? అసలు దేవుడు అంటే నీకు భక్తి ఉందా? నువ్వు అమ్ముకున్న టికెట్లు, నువ్వు సంపాదించుకున్న డబ్బు ఇంకా మా వాళ్ళు తీలేకున్నారు. తొందరలో అన్నీ తీస్తాం. నువ్వు ఎంతెంత సంపాదించావు తిరుమలలో, నువ్వు ఎన్నెన్ని లెటర్లు ఇచ్చావు అన్నీ తీస్తాం. నేను అనేది నువ్వు సహకరించబాకు, పని చేసేవాళ్ళని విమర్శించబాకు. తప్పులే. నిన్నెవరు రమ్మన్లా, నువ్వు విజయవాడకి నిన్నెవడు ఆడ పిలవరు. నువ్వు ఆ మునిగా అట్లీస్ట్ నువ్వన్నా ఉంటే ఆ నీళ్లు మళ్ళీ పైకి వెళ్ళిపోతాయి, 2వ ఫ్లోర్ కూడా మునిగిపోద్ది. సో వద్దు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు విమర్శించు, తప్పు చేస్తే విమర్శించు, ఆ విమర్శను స్వీకరిస్తాం. మేము మాలో పొరపాటు ఉంటే మార్చుకుంటాం, మేము తప్పు చేస్తే సరిదిద్దుకుంటాం. ఏదో విమర్శించాలి, ఏదో కెమెరాల్లో పడాలి అనేది కరెక్ట్ కాదు. నారా లోకేష్ ఎక్కడున్నాడో నువ్వు కావాలంటే పోయి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో అడుగు, విజయవాడలో అడుగు. పొగులు రాత్రులు పనిచేస్తూ ఉంటే కనిపించడం లేదని నువ్వు అంటావు. పద్ధతి మార్చుకో. ఒకసారి ప్రజలు బుద్ధి చెప్పారు, అప్పుడు ఓడిపోయావు, నడి మధ్యలో గెలిచావు, మళ్ళీ ఓడిపోయి ఈసారి ఈపు బాధారు. అయినా కూడా బుద్ధి రాదు మేనిక.
ఏమైంది మీక? మీరు మారరా? మీ మంత్రులు ఏమయ్యారే? మాజీ మంత్రులు ఏం విజయవాడలో వచ్చి తిరగొచ్చుగా? మీ రజనీ ఏమైంది? పెద్ద మాటలు మాట్లాడే మీ మంత్రులు కదా. మీ బొత్స బాబాయ్ ఏమయ్యాడు? ఆడి స్కామే ఇప్పుడు మాట్లాడింది, బొత్స బాబాయ్ గడి స్కాము. ఆయనే మంత్రి, ఇప్పుడు హైకోర్టుకు పోతుండేది కూడా ఆయన కూడా ఒక ముద్దాయి. దాంట్లో స్కామ్లో చూపించే ఇంట్రెస్ట్ ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చూపించండి. రండి, మీరు అపోజిషన్లో ఉంటే దూరంగా ఉండకూడదు. కష్టపడండి, చేతులు కలిపి ప్రజలకు సాయం చేస్తాం. అంతేగాని ఆడ కూర్చొని ఏసీలో కూర్చొని మేకప్ వేసుకొని మాట్లాడడం కాదు, మాకు తెలుసు.